మిల్లెట్ పాయసం చేస్తారు. ఆబ్వియస్లీ పల్లవి చాలా హెల్తీ రెసిపీస్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. సో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో తన పర్యవేక్షణలో ఇప్పుడు చేస్తున్నాం అనమాట. నేను తినొచ్చా? యా తినొచ్చు. 100% తినొచ్చు మీరు. సో మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేద్దాము. యా ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను నేను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో తమ్ముడి కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టాము. అవును. సో ఏమేమి తీసుకొచ్చారు? సో ఇది వచ్చేసి మిల్లెట్ సేమియా, సాబుదానా, మనకు కీర్ అంటే సాబుదానా ఖచ్చితంగా ఉంటుంది. సాబుదానా అండ్ బ్రౌన్ షుగర్తో చేస్తున్నాము. కొన్ని డ్రై ఫ్రూట్స్, నార్మల్ మిల్క్ కాకుండా కోకోనట్ మిల్క్తో ప్లాన్ చేస్తాము. వావ్ సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో మరి చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే సో ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేస్తాను. సో నువ్వు ఇటు వచ్చి తను అటు వెళ్ళిపో. ఓకే సో ఇంటర్చేంజ్ అయిపోయారు ఇద్దరు, ఎక్స్చేంజ్. సో నేనైతే స్టవ్ ఆన్ చేసా. సో ఫస్ట్ ఏం వేస్తాను, నువ్వు అస్సలు హెల్ప్ చేయకూడదు, తను ఏం వేస్తాడో చూద్దాం మొత్తం అంతా. తప్పకుండా. సో ఫస్ట్ నెయ్యి వేసుకుంటాం మనం. మా మమ్మీ ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తుంది ప్రోగ్రామ్ అయితే. డెఫినెట్లీ. సో నీ ఫేవరెట్ రెసిపీ ఏంటి అక్క చేసిన వాటిల్లో? డబుల్ కా మీఠా. చాలా బాగా చేస్తుందా? చాలా బాగా చేస్తుంది. స్వీట్స్ తను ఆబ్వియస్లీ హెల్దీగా చేస్తుంది, అందులోనూ టేస్టీగా కూడా చేస్తుంది. నేను కూడా బోల్డ్ అన్ని రెసిపీస్ నేర్చుకున్నాను పల్లవి దగ్గర. ఓకే సో నేను కూడా వేడికి నెక్స్ట్ ఏం వేస్తాను? సో ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుంటాం. ఓకే సో డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు ఇద్దరు. ఓకే సో ఫస్ట్ ఏం వేస్తున్నాం? ఫస్ట్ జీడిపప్పు, క్యాష్యూస్ వేస్తాం. కిస్మిస్, ఓకే ఇవి అలా వేగుతూ ఉంటాయి. సో అక్కకి ఏదంటే ఎక్కువ ఇష్టం? మంచి నిద్ర బాగా పోతుంది. నేను అనుకున్నా అదే, ఎప్పుడు చూసినా నిద్ర వస్తూనే ఉంటది అంటుంటది. సో నిజంగానే అంటే బెస్ట్ క్వాలిటీ. మంచి రెస్ట్ తీసుకుంటది. ఎంతైతే స్ట్రెయిన్ అవుతుందో, ఎంతైతే తను స్ట్రెయిన్ అవుతుందో, తను హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అంతే రెస్ట్ తీసుకుంటది. ఓకే సో తమ్ముడికి బాగా ఇష్టమైన థింగ్ ఏంటి? సో వాడికి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువే. సో ఎక్కువగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాడు, లేదంటే మాతో స్పెండ్ చేస్తాడు. సో హ్యాంగ్ అవుట్ అవ్వడం బేసిక్గా ఇష్టం, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. ఓకే సో ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? సో నెక్స్ట్ వచ్చేసి సేమియా వేస్తాం. ఓకే సో చాలా మంది అనుకుంటారు అసలు పాయసము మిల్లెట్స్తో కూడా పాయసం చేసుకుని తీసుకొస్తున్నారా అని. సో నిజంగానే చాలా హెల్దీ డైట్ అనమాట, సూపర్గా ఉంది అసలు. సో ఇది కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలా? ఓకే సో దీని తర్వాత సో ఇంకో ప్యాన్లో సాబ్దానా తీసుకుందాం. ఓకే సో కొద్దిగా ఎక్స్చేంజ్ చేసేద్దాం మరి. సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. సో వాటర్ వేసుకోవాలా ఫస్ట్ మనం? సో కొద్దిగంత వాటర్ తీసుకుని దాని తర్వాత సాబ్దానా తీసుకోవాలి. సరిపోతుందా? సరే సాబ్దానా దాన్ని ఆల్రెడీ నానబెట్టుకొని ఉండాలి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. సో సాబుదానా నానబెట్టావు కదా, మరి ఎంతసేపు నానబెట్టావు? సో ఇది ఒక 1 hour నానబెట్టుకోవాలి సాబ్దానా ముందే. ఈ స్వీట్స్ ఇవన్నీ ముందే ఒక 1 hour దీన్ని నానబెట్టుకోవాలి. ఓకే సో ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా రెసిపీ చేసావా ఇన్ని ఇయర్స్లో? ఒకసారి కొన్ని ట్రై చేసాం, దాంట్లో ఇదొకటి. ఇదొకటా? ఓన్లీ ఆల్రెడీ ట్రై చేసావు కాబట్టి మేము సేఫ్గా తినొచ్చు. అంతేనా? సో రాఖీ పండుగ కాబట్టి ఈరోజు మాకైతే శారీస్ గిఫ్ట్ ఇచ్చావు. సో అక్క దగ్గర నుంచి నీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ గిఫ్ట్ అంటే నా కెరియర్ స్టార్టింగ్లో, అంటే నేను ఎప్పుడైతే జాబ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను, సో అప్పుడు వెహికల్ ఉండేది కాదు. అంటే డాడీ యూజ్ చేసేవాళ్ళు, స్కూటీ ఉండేది, అక్క వాళ్ళు యూజ్ చేసేవారు. నాకు ఒక పర్సనల్గా వెహికల్ లేకపోతున్నాయి అనమాట. సో షీఈస్ ద వన్ హూ గిఫ్టెడ్ దట్ బైక్. నాకు ఆ బైక్ అనేది ఇప్పించింది. సో అబ్బాయిలకి బైక్ అంటే ఒక ఎమోషన్, అందులోనూ అక్క వాళ్ళు ఇప్పిస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట.
సర్ప్రైజ్ అది చాలా సర్ప్రైజ్. సూపర్ అసలు. సో నీకు తను ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సో యాక్చువల్గా వాడే నాకు పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మా అందరిలో వాడు చిన్న, ముగ్గురు అక్కలకి వాడు చిన్న. బట్ ఆ ఏజ్లో కూడా వాడు మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు డెఫినెట్లీ. సో అది చాలు మాకు. వాడు ఈ ఏజ్లో అంతగానం పేర్ చేస్తున్నాడు అంటే అంతకు మించి ఇంకేం వద్దు. కాబట్టి వాడి నుంచి మేము ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయము. బట్ స్టిల్ తను ఎప్పుడు కూడా ఏ దానికి వెనకాడాడు, ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. వాడి దగ్గర ఉన్నది వాటితో వచ్చింది. చక్కగా సాబుదానా కూడా ఉడికిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే. సో స్వీట్ ఎక్కువ ఇష్టమా? నేను హెవీగా తీసుకుంటాను స్వీట్. ఎప్పుడైతే అక్క న్యూట్రిషన్ అయిందో సో అప్పుడు కొంచెం తగ్గించాం ఓకే ఈ స్వీట్ ఇవన్నీ. సో బ్రౌన్ షుగర్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే. సో చక్కగా బ్రౌన్ షుగర్ కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో అది కొద్దిసేపు మరగబెట్టుకున్న తర్వాత అయితే మనం ముందుగా వేయించుకున్నాము డ్రై ఫ్రూట్స్ కానీ సేమియా కానీ, సో అవన్నీ దీంట్లో వేసేయాలి. ఓకే. సో వేసేద్దాము మరి. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉంది పాయసం. యాక్చువల్గా ఎప్పుడు చేసే ప్రొసీజర్ కాదు, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇదైతే కాసేపు అలా ఉడకనిద్దాము. సో ఒకసారి చూద్దామా ఎలా అయింది ఏంటి అని. సో సేమియా కూడా బాగా ఉడికిపోయింది పాయసం లాగా. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి పాలని దాంట్లో వేసేయాలి. సో కొంచెం ఐడియా ఉంది యాక్చువల్గా, కొబ్బరి పాలు స్టవ్ ఆఫ్ చేసి వేయమన్నాడంటే కదా. ఓకే. సో వేసేసుకుందామా మరి. ఇలా వేసేసి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? చాలా అరోమా కూడా చాలా బాగుంది అండ్ చాలా యమ్మీగా ఉంది చూడడానికి కూడా. సో మరి రెడీ అయిపోయినట్టేనా? సో మిల్లెట్ పాయసం రెడీ అయిపోయినాక సో మనం టేస్ట్ చేయడమే లేట్. టేస్ట్ చేసే ముందు అసలు ఎలా చేసేదారు ఏంటి అని ఒకసారి ఆడియన్స్ కూడా చెప్పండి. సో టేస్టీ మిల్లెట్ పాయసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్ పాయసంకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బాదం కొద్దిగా, మిల్లెట్ సేమియా 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మిల్లెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం, మిల్లెట్ సేమియా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, వేయించుకున్న మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ పాయసం రెడీ.